హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం అండి. ఈ అటుకుల పాయసాన్ని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇవే తీసుకోవాలని ఏం లేదండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే నచ్చుతాయో అవే తీసుకోండి. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకొని వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 కప్పు అటుకులు తీసుకోండి. ఈ పాయసం కోసం లావుగా ఉండే అటుకులే తీసుకోవాలి. వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన ఉంచండి. తర్వాత ఇదే ప్యాన్లో 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. అలాగే ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ బెల్లం తురుము జస్ట్ కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది కదండి, దీన్ని కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో 1/2 లీటర్ పాలను తీసుకోండి. ఈ పాలను మరిగించండి. చూసారు కదా, ఈ పాలు మరిగిపోయాయండి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఆ అటుకులు వేసేసుకోండి. ఈ అటుకులు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. అటుకులు త్వరగానే ఉడికిపోతాయండి. 2-3 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకొని చూస్తే అటుకులు ఉడికాయో లేదో తెలుస్తుంది. ఇప్పుడు అటుకులు మెత్తగా ఉడికిపోయాయి. తర్వాత ఇందులో నెయ్యిలో వేయించుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోవాలి. అలాగే 4 యాలకుల్ని ఇలా దంచేసి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, స్టవ్ ఆపేసి 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. 2 నిమిషాలు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళు ఇందులో పోసుకోవాలి. డైరెక్ట్గా పోసేయకుండా మనం టీ వడ పోసుకుంటాం కదా, ఆ గరిటెతో ఇలా బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా వడగట్టి తీసుకోండి. ఎందుకంటే బెల్లంలో ఇసుక, డస్ట్ ఉంటుంది కదా, అందుకని వడగట్టి తీసుకోండి. చూశారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా పాలను 2-3 నిమిషాలు చల్లార్చుకున్న తర్వాతే బెల్లం నీళ్ళు కలపాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లం నీళ్ళు పోసారంటే పాలు విరిగిపోతాయి. కాబట్టి పాలు, బెల్లం నీళ్ళు 2 వేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి. చల్లారిన తర్వాత కలిపితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా హెల్తీగా అటుకుల పాయసం ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.